జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు ఆయన చాలా కష్టపడి మరి ఓట్లు అవకతవకాల గురించి మాట్లాడి ఓట్లు బీజేపీ గవర్నమెంటు మరి ఈ స్కామ్ చేస్తుందని చెప్పేసి మరి అంతా బయట పెడతాం జరిగింది. రాహుల్ గాంధీ గారు మరి ఇలాగే రాహుల్ గాంధీ గారు కష్టపడినట్టు మేము కూడా కష్టపడి మరి 2029లో ఆయన ప్రధానమంత్రి చేసుకుని అలాగే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా గురించి పెట్టించి ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఇస్తే మనం అందరికీ కూడా ఉద్యోగాలు కానీ అలాగే రేట్ల విషయంలో ఒక బ్రష్ ఉందనుకోండి, అది ప్రత్యేక హోదా మనకు వస్తే ఈరోజు 35 రూపాయలు ఉన్న బ్రష్ ఆ రోజు ప్రత్యేక హోదా వస్తే 5 రూపాయలకి అమ్ముతారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అలాగే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మన ప్రత్యేక హోదా ఇస్తే మన రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేసుకుని అలాగనే పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా చేస్తారు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శ్రీరామ్మూర్తి గారు చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ని పార్టీలు ఇంతమంది రమ్మన్నా కానీ ఎవరు జాయిన్ చేసుకుంటాకి రమ్మన్నా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇప్పటి వరకు. ఆ కాంగ్రెస్ పార్టీని మరి శ్రీరామ్మూర్తి గారు అభివృద్ధి చేసి బలోపేతం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీరామమూర్తి అండి. నేను పూర్వం నుంచి కూడా కాంగ్రెస్లో పనిచేస్తూ అలాగే ఉన్నానండి. ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా ఏం మారలేదు, ఎవరికి మాట ఇవ్వలేదు. అదే రకంగా ఇప్పుడు కూడా నేను అలాగే కొనసాగిస్తానని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.